ఇంకొక మూడో ముఖ్యమైన అంశం, మొన్న జూబ్లీహిల్స్ రిజల్ట్ మీరు చూశారు. కాంగ్రెస్ 25,000 మెజార్టీతో అక్కడ గెలిచింది. సో ఇప్పుడు ఎట్లా ఈ రిజల్ట్ని మీరు గమనిస్తున్నారు? అంటే ఇది ఒక రెఫరెండం కింద రాష్ట్రంలో కాంగ్రెస్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నట్టుగా మీరు చూస్తున్నారా? బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి బీఆర్ఎస్ ఇక వాళ్ళ పని అయిపోయిందని చెప్తారా? బీజేపీ పరిస్థితి ఎందుకు ఇంత దారుణంగా డిపాజిట్ కోల్పోయి కనీసం పోయినసారి వచ్చిన 26,000 ఓట్లు కూడా ఎందుకు ఈసారి రాలేదు? ఇవన్నీ కనబడుతున్నాయి. దీనికి భవిష్యత్ రాజకీయం ఎట్లా మీరు చూస్తారు? జూబ్లీహిల్స్ ఎలక్షన్ అనేది గత 2-3 నెలల్లో 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా భారతదేశం మొత్తం చర్చ అయిన ఎలక్షన్. జనరల్గా 4 లక్షల ఓట్ల ఉన్న దగ్గర జూబ్లీహిల్స్ అనేది బాగా రిచెస్ట్ ప్లేస్ అనుకుంటే అక్కడ 90% పేదరికమే ఉంది, స్లమ్స్ ఉన్నాయి. ఆ విషయం బయటకు వచ్చింది. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో జరిగిన చిత్రం ఏంటంటే, ఎలక్షన్లో నువ్వు గెలవాలంటే ఒక పార్టీ 2,500 పంచింది, ఒక పార్టీ 1,500 పంచింది. డబ్బులు పంచడం అనేది కామన్ అని ఓపెన్ గా చెప్పారు. ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఎమ్మెల్యే కావాలంటే 40 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టాలి, ఎంపీ కావాలంటే 70 లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ ఒక్కొక్క మీటింగ్ వీళ్ళు ₹1,00,00,000 ఖర్చు పెట్టారు. 2,500 ఇంటూ 4 లక్షల మంది, సగం మందికి పంచినా కూడా 100 కోట్లు. 100 కోట్లు ఈ పార్టీ, 100 కోట్లు ఆ పార్టీ, అంటే 200 కోట్లు డబ్బుల రూపంలో పంచారు. చీరల్లో కూడా పట్టు చీరలు వర్గాన్ని బట్టి, ఇంటిని బట్టి చీర పంచారు. అంటే ఎలక్షన్లో గెలవాలంటే చీరలు పంచాల్సిందే, కుక్కర్లు పంచాల్సిందే, డబ్బులు పంచాల్సిందే అని చెప్పారు. మరి ఎలక్షన్ కమిషన్ అనేది అసలు ఉందా? ఎలక్షన్ కమిషన్ ఉంటే బహిరంగంగా 2,500 కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని తెలుసు, టీఆర్ఎస్ పార్టీ 1,500 రూపాయలు ఇచ్చిందని అందరికీ తెలుసు. ఎలక్షన్ కమిషన్ డ్రోన్ కెమెరాలు పెట్టి ఎక్కడెక్కడ డబ్బులు పంచుతున్నాయని తీసిన విజువల్స్ ఉన్నాయి. ఢిల్లీలో ఏదో కంపెనీ, మన డ్రోన్ కంపెనీతో ఎలక్షన్ కమిషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకోటి బోగస్ ఓట్లు వేయద్దని చెప్పి అంగన్వాడీ వర్కర్స్ని పెట్టి బీహార్లో ఉమెన్ ఎవరన్నా దొంగ ఓట్లు వేయడానికి వస్తే అంగన్వాడీ వర్కర్లని, ఆశా వర్కర్లను పెట్టి చెక్ చేయాలనే రూల్ కూడా వచ్చింది. అంటే ఎలక్షన్ కమిషన్ అనేది పేరుకు మాత్రమే అనేది తెలిసిపోయింది. ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఏమైందంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పేదానికన్నా నవీన్ యాదవ్ ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు 45,000 ఓట్లు వచ్చినాయి. రెండోసారి పోటీ చేసిండు, మూడోసారి పోటీ చేసిండు. ఆయన వాళ్ళ ఆఫీస్లో ఎప్పుడు పోయినా కూడా కొన్ని వందల మందికి భోజనం పెడుతుంటారు, ఎలక్షన్లతో సంబంధం లేకుండా. ఆయన చేసిన ప్రజా కార్యక్రమాలు కావచ్చు, ఒకటి బీసీ, 2 ఆయనకున్న చరిష్మా తోటి కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నా కూడా నవీన్ యాదవ్ గెలిచిందని చెప్పొచ్చు. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం అనేది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది. మంత్రులంతా, ఎమ్మెల్యేలు, మంత్రులు అక్కడే ఉండి మకామేజ్ చేసారు. మరి రేపొద్దున ప్రతి ఎలక్షన్ ని జూబ్లీహిల్స్ ఎలక్షన్ లాగా చేయలేరు కదా, ప్రతి ఎలక్షన్లలో 2,500 ఇవ్వలేరు కదా. అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జనరల్ వార్డుకి షిఫ్ట్ అయింది తప్ప ఇంకా పూర్తిగా కోలుకోలే. ఇప్పుడు రేపొద్దున 10 బై ఎలక్షన్లు వస్తే ఎంతమంది మంత్రులు పోతారు, ఎంతమంది ఎమ్మెల్యేలు పోతారు? ఇప్పుడు 2,500 అక్కడ పంచారు, మరి ఇక్కడ 5,000 పంచుతారా? అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయి, టీఆర్ఎస్ దగ్గర డబ్బులు ఉన్నాయి. జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారా మీరు?